మనసు ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన ఉన్న స్థలంలో నువ్వు ఇస్తే నీకు జీవం ఇస్తాడు. ఆమె చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను కాపాడగలిగి, నిన్ను భద్రపరచగలిగి, నీకు జీవం ఇవ్వగలిగి, నీకు ఆరోగ్యం ఇవ్వగలిగి, నిన్ను ఉన్నతమైన తన స్థానంలో కూర్చోబెట్టగలిగిన దేవుడే నీ దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు సాదాశీల దేవుడు కాదు. నువ్వు వచ్చిన స్థలము సర్వసాధారణమైనది కాదు. నువ్వు పట్టుకున్న దేవుడు గొప్ప దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. నీ మాట ఆయన వింటాడు. ఆయన మాట నువ్వు వినగలుగుతావు. హల్లెలూయా. ఆయన మాట్లాడేది ఆమె ఆ మాట్లాడే దేవుడి చేతిలోనికి రా. దేవుడు ఈ మధ్య కాలంలో దేవుడిని ఆశిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. అయ్యా నేను నీ అరిచేతిలో ఉన్నానా లేదా మనం పరీక్ష చేసుకున్నాం. అయ్యా నీ అరిచేతిలో వచ్చి నువ్వు నన్ను పట్టుకొని ఉన్నావు, నన్ను అరిచేతులు చెక్కుని ఉన్నావు. అవునా ప్రభు, నాకు ఒక విశ్వాసాన్ని బలపరచాలి. యేసుక్రీస్తుని నమ్ముట వలన నాకు ఒక విశ్వాసం, ఒక నమ్మకం నాకు కలిగింది. ఎందుకంటే నేను నీ అరిచేతిలో ఉన్నాను. నీ చేతుల నుంచి ఎవరు నన్ను తీసుకుని వెళ్ళలేదు. అని ప్రార్థన చేసుకున్నా. అయ్యో నేను పడిపోయినా కూడా నన్ను లేవనెత్తి నీ భుజాల మీద ఎత్తుకోపోగలిగిన, నేను తప్పిపోయినా కూడా నన్ను పిలిచి నీ భుజాలు ఎత్తుకొని పోగలిగిన దేవుడు అయ్యా. ప్రార్థన చేద్దాం. మన మొదలు కీర్తన వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రభువా నన్ను నేను నీ రొమ్మును ఆనుకునే విధంగా పేతురు ఆనుకున్నాడు, నేర్చుకున్నాడు. నేను కూడా నేను ఆనుకుని నీ దగ్గర నేర్చుకునే అనుభవం, మరియు నీ పాదాల దగ్గర ఉండి నీ సత్యాలను విన్నది ప్రభువా.